సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని మహానివేదన అనంతరం మూసివేశారు. ఇక గ్రహణ వేదన కంటే ముందే రాజన్న ఆలయాన్ని అధికారులు మూసివేశారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున 3:45 ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, మంగళ వాయిద్యాలు అనంతరం తలుపులు తెరుస్తారు. వేకువజామున సుప్రభాత సేవతో యథావిధిగా ఆలయంలో కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇక ఉదయం 5 గంటల నుండి భక్తులకు దర్శనం ఉంటుంది. ఆదివారం రాత్రి 9:56 ప్రారంభమయ్యే చంద్రగ్రహణం సోమవారం రాత్రి 1:26 వరకు ఉండనుంది. ఇక ఈసారి రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవించనుంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయము సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మనము సంపూర్ణ చంద్రగ్రహణం మనకు ఆద్యంతం కూడా 3 గంటల పాటు కొనసాగుతుంది. ఈ రోజు అర్ధరాత్రి వేళ మనకి 9:26 నుండి 1:26 వరకు కూడా కొనసాగుతుంది. కాబట్టి దాని యొక్క వేదన పురస్కరించుకునే స్వామివారికి మహానివేదన, మధ్యాహ్న పూజ చేయడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క ఆలయాన్ని మూసివేయడం జరిగింది. తిరిగి రేపటి రోజున స్వామివారు మంగళ వాయిద్యాలతో పాటు సుప్రభాతము, సంప్రోక్షణ, ప్రాతకాల పూజ అనంతరము భక్తులందరికీ కూడా 7 గంటల నుంచి స్వామివారి యొక్క దర్శనాలన్నీ కూడా కొనసాగుతాయి రేపు యథావిధిగా. అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అవుతుందో మనకు ఈ సంవత్సరము కుంభరాశి వారు అంటే శతభిష నక్షత్ర జాతకులు, అలాగే పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కానీ, అలాగే వృషభ రాశి, మిథున రాశి వాళ్ళు ఏవైనా ఆ సమయంలో ఆద్యంత పుణ్యకాలం అత్యంత విలువైనటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో జపానుష్ఠానాలు చేసుకోవడము, అలాగే గ్రహణ మోక్ష అనంతరము ఉండేటువంటి శూల సమయం అంటారు. అది 3 యామాల పాటు ఉంటుంది. ఆ సమయంలో మినుములు, అలాగే బియ్యము, నాగరూప ప్రతిమ, అలాగే చంద్రుని యొక్క ప్రతిమతో ఎవరైతే దానం చేస్తారో ఆ రాశి సంబంధించినటువంటి వాళ్ళకి అవుతుందో ఆ దోషం కూడా తొలగిపోతుంది. సంపూర్ణమైనటువంటి శుభం చేకూరుతుంది అందరికీ. ఈ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం మనందరికీ తెలుసు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ సిరిసిల్ల జిల్లాలో వెలిసినటువంటి రాజరాజేశ్వర స్వామివారి ఆలయం కూడా మనం అందరం కలిసి అర్చకుల సమక్షంలో, పెద్దవారందరి సమక్షంలో భక్తులకు ముందుగానే తెలియజేసి ఈరోజు మూసివేయడం జరిగింది. ఈ రోజు మనకు చంద్రగ్రహణం పూర్తిగా మనకు 9:56 నుంచి మనకు రాత్రి 9:56 నుంచి 1:26 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది. కాబట్టి మనం దేశవ్యాప్తంగా మూస్తున్నారు. మన దేవాలయాన్ని కూడా మనం మన విధి విధానాలతో మూసివేయడం జరిగింది. అయితే ఉదయాన్నే భక్తులకు సౌకర్యం మనం ఎప్పటి నుంచి కల్పిస్తామంటే ముందు సంప్రోక్షణ చేసి, తర్వాత సుప్రభాత సేవ, ఆ తర్వాత ప్రాతకాల పూజ, ఆ తర్వాత భక్తులందరికీ 7 గంటల నుంచి దర్శన భాగ్యం కలిగించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన విషయాన్ని ముందుగానే మనం మీడియా ద్వారా అందరి ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. భక్తులందరూ కూడా స్వామివారిని ఉదయాన్నే 7 గంటల నుంచి దర్శించుకోవాల్సిందిగా కోరుతూ ఓం నమః శివాయ. దక్షిణ